హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జగదాత్రి కేదార్లున్న అదే రెస్టారెంట్లో మరొక జంట సూప్ ఆర్డర్ చేస్తే అందులో బొద్దింక వస్తుంది. ఇక దాంతో ఆ జంట కోపంగా పైకి లేచి ఈ సూప్లో బొద్దింక పడింది, మీ మేనేజర్ని పిలవండి అని అతను కోపంగా అరుస్తుండగా మేనేజర్ అక్కడికి వచ్చి ఆ సూప్లో ఉన్న బొద్దింకని కింద పడేసి కాలితో నలిపేస్తూ అసలు బొద్దింకే రాలేదు, ఎక్కువగా మాట్లాడి గొడవ చేస్తే నిన్ను ప్రాణాలతో బయటికి వెళ్ళనివ్వను అని ఆ మేనేజర్ కస్టమర్కి వాల్యూ ఇవ్వకుండా చాలా నీచంగా ఘోరంగా మాట్లాడుతూ ఉండగా అదంతా విన్న జగదాత్రి కోపంగా అక్కడికి వచ్చి మేనేజర్ చెంపని పగలగొట్టి ఆ బొద్దింక పడిన సూప్ని ఆ మేనేజర్ తో తాగించబోతూ ఉండగా మేనేజర్ ఆ సూప్ బౌల్ని పక్కకి నెట్టేస్తాడు. ఇక ఆ సూప్ బౌల్ వెళ్ళి ఒక స్తంభం పక్కకున్న వ్యక్తికి తగిలి అక్కడే పడిపోతుంది. ఇక అతని ప్యాంట్కి చెప్పులకి అంతా సూప్ అంటుకుంటుంది. ఇక దాంతో ఆ చెప్పుల నుండి ఆ కాలుని తీసి కింద పెడతాడు ఆ వ్యక్తి. ఇక జగదాత్రి కేదార్లు బయటికి వెళ్తుండగా అక్కడే సూప్లో ఉన్న ఫుట్ ప్రింట్ని చూస్తారు జగదాత్రి కేదార్లు. ఆగు అని కేదార్ని ఆపుతూ, చూసావా ఈ పాదంలో 6 వేళ్ళున్నాయి. ఆ రోజు హీరోయిన్ ఇంట్లో హత్య చేసిన వ్యక్తి పాదానికి కూడా 6 వేళ్ళున్నాయి. అది రైట్ లెక్కే, ఇది రైట్ లెక్కే. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తే ఆ హీరోయిన్ని చంపిన వ్యక్తి గురించి మనకు ఆధారాలు దొరుకుతాయి అని అనుకుంటూ లోపలికి వెళ్ళి మేనేజర్ని సీసీటీవీ ఫుటేజ్ చూపించమని చెప్పి ఆ సీసీటీవీ ఫుటేజ్ని చూస్తూ ఉంటారు జగదాత్రి కేదార్లు. ఇక ఆ హీరోయిన్ని చంపిన వ్యక్తిని పట్టుకుంటారా, కేదార్ కేసు నుండి బయటపడతాడా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.